దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డుపై మరొకసారి చర్చ జరుగుతోంది. ఈ ఏడాది బీహార్ మాజీ సీఎం ప్రఖ్యాత సోషలిస్టు నాయకుడు కర్పూరి ఠాకూర్కు భారతరత్న అవార్డు ప్రకటించిన మోదీ ప్రభుత్వం తాజాగా రాజకీయ కులవృద్ధుడు బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి కూడా భారతరత్న ప్రకటించింది. అయితే ఎన్నికల ఏడాదిలో కర్పూరి ఠాకూర్ అద్వానీకి ఈ పురస్కారం లభించడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడమే టార్గెట్ గా పెట్టుకున్న ప్రధాని నరేంద్ర మోదీ భారతరత్న అవార్డులపై వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నారన్న ఆసక్తికర చర్చ మొదలైంది. సమయానుకూలంగా రాజకీయాలు చేయడంలో మోదీని మించిన వారు లేరనే టాక్ కూడా ఉంది. బీజేపీకి అదే ప్లస్ పాయింట్ కూడా. 2024 సార్వత్రిక ఎన్నికల వేళ సరిగ్గా మోదీ ఇటువంటి టైప్ పాలిటిక్స్ కు ప్రాధాన్యత ఇస్తున్నారనే చర్చ జోరుగా మోసాగుతోంది. ఇటీవల బీహార్ మాజీ సీఎం ప్రఖ్యాత సోషలిస్టు నాయకుడు కర్పూరి ఠాకూర్కు భారతరత్నను మోదీ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులోనూ రాజకీయ వ్యూహం దాగుందనే మాటలు వినిపిస్తున్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ కులగణన అంశంతో దాడి చేస్తోంది. తాము అధికారంలోకి రాగానే కులగణన చేపడతామని హామీ ఇస్తోంది. ఈ క్రమంలో ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సమయంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ కులగణన చేపట్టారు. ఇంతలో నితీష్ కుమార్ తిరిగి ఎన్డీఏకు చేరారు. అయితే ఈ చేరికకు రోజుల ముందే బీహార్లో వెనుకబడిన వర్గాల కోసం కృషి చేసిన దివంగత సీఎం కర్పూరి ఠాకూర్కు మోదీ ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఈ వ్యవహారంపై చర్చ జరుగుతుండగానే ఇంతలో అద్వానీకి సైతం భారతరత్న ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సార్వత్రిక ఎన్నికలు కొద్ది నెలల్లో జరుగుతాయనగా ఇటీవల అయోధ్య రామమందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. తద్వారా హిందూ ఓటర్లను ఎన్నికలకు ముందు పార్టీ వైపు తిప్పుకోవాలన్నది మోదీ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం జరిగిన ఉద్యమం వెనుక అద్వానీ చాలా కీలకమైన పాత్ర పోషించారు. రామ జన్మభూమిలో శ్రీరాముడి ఆలయ నిర్మాణమే లక్ష్యంగా 1990లో ఆయన రథయాత్ర చేపట్టారు. సోమనాథ్ ఆలయం నుంచి అయోధ్య వరకు రథయాత్ర చేశారు. హిందువుల్లో రామమందిరం స్ఫూర్తిని రగిల్చారు. ఆ తదనంతరం జరిగిన పరిణామాలు తెలిసిందే. అద్వానీకి భారతరత్న ఇవ్వడం ద్వారా హిందూ ఓటర్లను పార్టీ వైపు పూర్తి స్థాయిలో మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2002 నుంచి 2004 వరకు భారతదేశానికి 7వ ఉప ప్రధానమంత్రిగా పనిచేసిన అద్వానీ దేశ అభివృద్ధిలో చాలా కీలకమైన పాత్ర పోషించారంటూ మోదీ ఎక్స్ వేదికగా గుర్తు చేసుకున్నారు. భారతరత్న అవార్డు అందుకోవడానికి అటు కర్పూరి ఠాకూర్ ఇటు ఎల్కే అద్వానీ ఇద్దరు అర్హులే అయినప్పటికీ వారికి అవార్డులు దక్కిన సందర్భం పరిశీలిస్తే మోదీ సమయానుకూల రాజకీయాలకు తెర తీశారనే వాదన గట్టిగా వినిపిస్తోంది. మరి మోదీ నిర్ణయం ఈ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందో అన్నది ఆసక్తికరమైన అంశం.